తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టవలసినటువంటి పెట్టుబడి. దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు. ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహ ప్రోత్సహింపబడదు, అది నిరుత్సాహానికి కారణం చేస్తారు. కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు, అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు, జపం చేయడం ఉండదు, హోమం చేయడం ఉండదు, ధ్యానం చేయడం ఉండదు. ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఎందుకు? సుఖాలు అనుభవించడం కోసం. దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి. అంతేకాని ఇది కష్టపడిన భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా. అందుకు బెంగపెట్టుకున్నావా అని అడిగితే ఆ ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది, ఈ లోకంబున 4 పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనీశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఓ ధర్మమా, ఇత పూర్వం కృతయుగంలో నీకు 4 పాదాలు, సత్యము, శౌచము, తపస్సు, దయ అనబడేటటువంటి 4 పాదాలతో తిరుగుతూ ఉండేదానివి. ఇప్పుడు ఆ శ్రీలలనీశుడు లేమిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది. ఆయన అవతార పరిసమాప్తి చేసేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం వెళ్ళిపోయింది. భూమి మీద నడయాడుతున్న ఆ మూర్తి లేరు. అందుకని ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే, బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగా నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది. అందుకని నేను బాధపడుతున్నాను. ఓ ధర్మమా, నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధయనచు కుందెతననగా అంది. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రవేశిస్తోంది అనేటప్పటికీ ఎవరు బాధపడడం మొదలు పెడతారు. ఎవరు బాధపడకుండా సమాజం కాపాడాలో అటువంటి వారు బాధకి గురైతే సమాజం సాక్షిగా ఉంటుంది. ఎవరు? దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకని? బాధ దేని చేత? క్షుత్తు, ఆకలి చేత. దేవతలకు అన్నం ఎక్కడి నుంచి ఎడుతుంది? మనం చేసే యజ్ఞం నుంచి ఎడుతుంది. యజ్ఞం ఎందుకంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే యజ్ఞము చేత 3 రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింపచేసుకోవచ్చు. 2 యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధ్వలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. 3 ఏ కామము, ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే చిత్తశుద్ధి కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధారను అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. ఈ 3టికి హేతువేది అంటే యజ్ఞమే. అటువంటి యజ్ఞము జరిగితే దేవతలు సంతోషిస్తారు. ఆ యజ్ఞమునకు వ్యతిరేక ప్రచారము, యజ్ఞములు జరగకపోవడం వల్ల దేవతలు బాధపడతారు. అందుకని నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ధర్మదేవత? మొట్టమొదట బాధపడే వాళ్ళెవరు అంటే దేవతలు. దేవతలు బాధపడితే వాళ్ళ యొక్క ఆక్రోశం, వాళ్ళ కోపం ఉత్తినే పోదు.
ప్రకృతి మీద చూపిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సముద్రాలు ఊళ్ళ మీదకి రావడం, అనేకమైనటువంటి అంటువ్యాధులు, ఇటువంటి వాటి చేత దీపపు పురుగులు కుప్పలుగా పడిపోయినట్టు మనుష్య జాతి పడిపోతూ ఉంటుంది. అందుచేత దేవతలకు, ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినపడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్రరూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషికి రుణపడిపోయాను. నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం, అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పినవాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పినవాడెవరు? వ్యాస భగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వాంగ్మయమంతా. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడిచ్చినటువంటి పురాణాలు చదవకపోతే, మహాభారతం చదవకపోతే మనం ఋషికి రుణపడిపోతాం. వాల్మీకి మహర్షికి రుణపడి ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని చదవకపోతే, కనీసం రామాయణం 6 కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పోని వెయ్యకపోతే పేడా పోయేది, ఒక్క నమస్కారం కూడా చేయకపోతే, లోకంలో పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టే లోపల రకరకాల సుఖాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా? ఋషి రుణం తీరడానికి 6 కాండలు రామాయణం ఇంట్లోకి తెచ్చి ఎక్కడా లేదా? ఏ గౌరవం ఇవ్వాలా ఇంటికి? అంటే ఋషి పట్ల గౌరవం లేదు. ఏ ఋషి పట్ల మనందరం రుణపడిపోయామో, ఏ ఋషికి తర్పణ కూడా ఉందో, అటువంటి ఋషుల చేత చెప్పబడిన వాంగ్మయాన్ని చదవకపోతే మనం రుణపడిపోతాం. అలాగే 3 రుణాల్లో ఒకటి దేవతలకి రుణపడి ఉంటాం. దేవతలు మనకి ఇన్ని ఇచ్చారు. దేవతలు శరీరాన్ని ఆవహించి ఉంటారు. దేవతలు శోభకి కారణమై ఉన్నారు. అటువంటి దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. 3వది పితృరుణం. నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చారు, నేను ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ధర్మపత్నిని స్వీకరించి నా కామాన్ని ధర్మబద్ధం చేసుకొని, ధర్మబద్ధమైన కామము వలన ధర్మపత్ని నుండి నా ప్రతిస్వరూపమైనటువంటి కొడుకునో కూతురునో కనాలి. అలా సంతానాన్ని కంటే సచీల స్నానం చేస్తే, కట్టుకున్న బట్టతో స్నానం చేస్తే, ఏదైనా కొంచెం ఎత్తులోంచి దూకి స్నానం చేస్తే నీళ్లు పైకి ఎగిరితే అది చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. అలా సంతానాన్ని కనకపోతే ఆ రుణానికి మనం బద్ధులమై ఉండిపోతాం. మరి కాబట్టి అసలు ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవడం నేర్చుకోవాలి. ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదుందో దానికి గౌరవం ఇచ్చి తీరాలి. మా తండ్రి గారు ఉన్నారనుకోండి, మా తండ్రి గారి మాటకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకు వచ్చే లోటే ఉండదు, నేను తప్పు అయిపోతాను. నా తండ్రి గారు మహాత్ముడు, ఆయన పరమభక్తి తత్పరుడు, పెద్దవారు అయిపోయారు. పాపం ఏదో ఆ పక్కనున్న శివాలయానికి ఒకదానికే వెళ్ళగలరు. ఆయన శివాలయానికి ఎడుతుంటారు. ఎవరో కనపడి, అయ్యా శివరాత్రికి మీరు ఏమైనా చందా ఇస్తే బాగుంటుంది, పెద్దవారు ముందు మీ చేత్తో పుచ్చుకుందామని అన్నారు. ఆయన 10 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర పుచ్చుకోండి అన్నారు. ఇప్పుడు మా నాన్నగారి పెన్షన్ అంతా నేనే వాడుకుని, మా నాన్నగారు 10 రూపాయలు వ్రాస్తే మీకు తలకాయ లేదా? పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, ఎవడిస్తాడయా 10 రూపాయలు అని నేను అడిగాను అనుకోండి, మా నాన్నగారిని నిందిస్తారా, నన్ను నిందిస్తారా? దుర్మార్గుడైన కొడుకు. ఎంత మహానుభావుడు ఆయన, ఎంత పరమ పవిత్రమైన జీవితం రా. 10 రూపాయలు రాసి కొడుకు దగ్గర చందా బుచ్చుకోమంటే 10 రూపాయల కోసం ముఖం చూసుకుంటున్నాడు అంటారు. అందులో ఎవరో ఒకడేమంటాడు, ఆ రసీదు కొట్టేస్తానన్నారు అనుకోండి, చిచా అంత పెద్ద ఆయన పేరు కొట్టేయకండి రా, మనందరం కొడుకులం కావా, నేను ఇస్తాను 10 రూపాయలు అంటాడు. ఇప్పుడు ఏమైంది? తండ్రి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకు కర్తవ్యం. ఋషి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకులుగా మన కర్తవ్యం. ఋషి గౌరవాన్ని మనమే నిలబెట్టకపోతే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి మనమే గౌరవం ఇవ్వకపోతే
ఎవరిది తప్పు? ఋషిదా తప్పు, మనదా తప్పు? మనది తప్పు. మనం ఇవ్వాలి ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయానికి ఆ గౌరవం ఇవ్వాలి, దానికోసం తాపత్రయపడాలి, దాన్ని రక్షించాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. కలియుగంలో ఏమవుతుందంటే ఋషుల కొరకు గౌరవం ఉండదమ్మా. ఋషుల గురించి తాపత్రయపడేవాడు ఉండడు. ఋషుల గౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి మనస్సున్న వాళ్ళు ఉండరు. అసలు ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి చదువుదాం అనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. అందుకే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తండ్రికి తద్దినం పెట్టరా అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడో ఆ రోజు తిథి కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. అయ్యో కని పెంచి పెద్ద చేసి అన్ని ఆశలు పెట్టుకుని నేను పుట్టినప్పుడు ఎంత పరవశించిపోయారో, నన్ను ఎత్తుకుని ఎంత ఆనందపడిపోయారో, నేను వృద్ధిలోకి రావాలని ఎంత కోరుకున్నారో, తనకి పెద్ద అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకుంటే నాకేం మిగలదని తాను వైద్యం కూడా చేయించుకోకుండా బ్రతికి నేనేం చెయ్యాలి పెద్దవాడిని శరీరం వదిలిపెట్టారో, అటువంటి తండ్రి పేరు చెప్పి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టాలనేటటువంటి స్పృహ కూడా ఉండదు. కన్న తల్లిదండ్రులకే వాడు గౌరవించాడు, కన్న తల్లిదండ్రులే గుర్తులేరు, నన్ను ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు? నేను ఏం నమ్మి స్నేహం చేయను వాడితో? కాబట్టి పితృదేవతలకు అన్నం పెట్టరమ్మా, పితృదేవతలకు తద్దినాలు పెట్టరు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, ధీ అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఉంటాడు. వాడిది పాపం దేవతల యందు వాడికి ప్రీతి, ఋషుల యందు ప్రీతి. వాడు ఏదైనా చెప్పాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది. వాడు ఇలా బ్రతుకుతానన్నాడు అనుకోండి, వద్దని చెప్పే వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువైపోతుంది. అయ్యో తద్దినం పెట్టాలండి, ఏమిటి చాదస్తాం, ఉపవాసం ఏమిటి చాదస్తాం, అయ్యా మడిబట్ట ఎందుకండి, మడిబట్ట చాదస్తాం, తీర్థయాత్రకి వెళ్ళాలి, అప్పుడే ఎందుకు, రామాయణం విందాం ఇప్పుడు ఎందుకు, రిటైర్ అయిపోయాక వినాలి. దంతంబుల్ పడనప్పుడే తనువుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజబులం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి దేనికైనా సరే తర్వాత అయ్యా అలా సంపాదించడం మర్యాద కాదు కదండి అంటే ఇప్పుడు మడిగట్టు కూర్చుంటే ఎప్పుడు వస్తుందండి, అవకాశం వచ్చినప్పుడు సంపాదించాలి. కానీ దేనికి కూడా ఆచరణాత్మకమై ఉండదు. అందుకే బుద్ధి కలిగినటువంటి వాడు పవిత్రంగా బ్రతకడం, రాళ్ల దెబ్బలు తినకుండా బ్రతకడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు ధర్మం దేని మీద ఆధారపడుతుంది? వర్ణం మీద, ఆశ్రమం మీద ఆధారపడుతుంది. చాలామందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంటుంది. వేదమంతా బ్రాహ్మణుల కోసం, సంధ్యావందనాది క్రియలు బ్రాహ్మణుల కోసం, వాళ్లే తరిస్తారనుకుంటారు. కానీ అలా వేదం అనలేదు. చాలా కష్టపడేవాడిని పట్టుకుని నువ్వు తెల్లవారకట్ట స్నానం చేసి 1000 సార్లు గాయత్రి చేయరా అంటే అవతల వాన పడుతుంటే వాడు పొలానికి ఎప్పుడు ఎడతాడు? వాడు ఇక్కడ గాయత్రి చేస్తూ కూర్చుంటే నీకు అన్నం ఎవడు పెడతాడు? అందుకే అంది, వాడు చెయ్యక్కర్లేదు గాయత్రి, వాడి కోసం నువ్వు చెయ్యి. వాడు తెచ్చిన అన్నం నువ్వు తింటున్నావు, సూర్యభగవానుడి వైపుకి తిరిగి ఆయన ఒక నమస్కారం చేస్తే చాలు, ఆయన గాయత్రి చేసినట్టే. సంధ్యావందనం చేసిన వాడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోతాడని, సంధ్యావందనం చేసే అధికారం లేని స్థితిలో పుట్టినవాడు భగవంతుడికి దూరంగా ఉండిపోతాడని ఎప్పుడూ అనుకోకూడదు. మీరు సభాపర్వం చదవండి, ఎవరెవరు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని ఆశ్రయించాలో అది ఆశ్రయిస్తే ఏ స్థితిని చేరాలో ఆ స్థితికి చేరిపోయారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ ధర్మాన్ని చెప్పలేదు. ఆయన కులవృత్తి చేస్తూ ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని చేసి నేను బాగా తపస్సు చేశాననుకున్న ఒక బ్రాహ్మణుడి అహంకారం తీసి ధర్మబోధ చేశాడు. అది దేశం యొక్క గొప్పతనం. కాబట్టి నానావర్ణాశ్రమములకు ఎవడు ఎలా ఉండాలో అలా ఉండనివ్వరు. ఓ పిల్లవాడు ఉపనయనం చేయాలి, బ్రహ్మచారి. అసలు మొట్టమొదట ఉపనయనం చేసింది ఎందుకు? సంధ్యావందనం చేయాలి. వాడు సంధ్యావందనం నేర్పండి అన్నాం అనుకోండి, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం నేర్పుతాడు. ఎందుకు ప్రాయశ్చిత్తం? వాడికి ఏం పని ఉంది? అసలు ప్రాయశ్చిత్తం నేర్పవలసిన అవసరం ఏమిటి? నువ్వు ఇప్పుడు చెయ్యాలంతే.
ఎప్పుడు నేర్పాలి వాడికి మళ్ళీ ప్రాయశ్చిత్తంతో? వాడికి ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి లేవలేకపోతే పోన్లేరా 7ంటికి లేచైనా నువ్వు ఇలా చెయ్యొచ్చు, విభూతి చల్లుకోవచ్చు అని అప్పుడు చెప్పాలి. ముందే 4 మాటలు ఇవ్వడం చెప్తే వాడు ఎప్పుడూ 3 మాటలు ఇవ్వడం. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏం చెయ్యాలో దాన్ని ప్రోత్సహించరు. ఉపనయనం చేస్తారు, సంధ్యావందనం అక్కర్లేదు. ఉపనయనం దేనికి? పెళ్లి చేసుకోవడానికో అర్హత. అందుకని పెళ్లికి ముందు ఉపనయనం. పైగా ఇంకో చిత్రమైన విషయం, అదేమిటండి అలా అంటే, మా ఇంట్లో ఇలాగే అచ్చొచ్చిందండి అంటారు. అలా అచ్చి రావడం అంటే నీకు అలా చేస్తే ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ సంధ్యావందనం చేయాలన్న బెంగ ఉందని చెప్పు. కాబట్టి అసలు ఏ వర్ణమునందు ఏ ఆశ్రమమునందు ఎవడు ఏం చెయ్యాలో అది చేసేవాడు ఉండడు. ఇక అలా అని లేరని అనుకోకండి. మొన్ననే కృష్ణాతీరం విజయవాడ దగ్గర నుంచి నా దగ్గరికి రామచంద్ర సోమయాదులు గారని, ఆయన వాళ్ళ అబ్బాయి లక్ష్మీనారాయణ యాదులు గారు వచ్చారు. ఇప్పుడో తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుని మహాత్ములు బయలుదేరి పౌర్ణమి తిథి నాడు మా ఇంటికి వస్తున్నారు. వస్తూ వస్తూ గోదావరి నది కనపడింది. అమ్మో గోదావరి స్నానం చెయ్యొద్దు అని ఇద్దరు వెళ్ళి స్నానం చేశారు. మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు 9 అయింది. 9 గంటలకు మా ఇంటికి వస్తే, అయ్యో నీరస పడిపోయి ఉంటారండి, ఎప్పుడు తెల్లవారుజామున విజయవాడలో బయలుదేరారు, కాస్త పళ్ళరసం తాగండి అన్నాను. అంటే వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా తెలిసి బయలుదేరామో తెలియక బయలుదేరామో, మీ దగ్గరికి పౌర్ణమి నాడు బయలుదేరాం, ఇవాళ పర్వం కదూ, కాకినాడ వచ్చాం కదూ, మాకు విజయవాడలో సముద్రం లేదు, కాకినాడకి సముద్రం ఉంది, పర్వం కాబట్టి సముద్ర స్నానం చేయొచ్చు, ఇవాళ సముద్ర స్నానం చేసి వెళ్ళిపోతాం. సముద్ర స్నానం చేయాలంటే ముందే పళ్ళరసం తాగితే ఎలా తీసుకుంటాం? కానీ మీరిచ్చింది వద్దని మేము అనం, మీరిచ్చింది మేము పుచ్చుకుంటాం. కొంచెం ఏదైనా పాత్రలో పోసి ఇచ్చేస్తే సముద్ర స్నానం అయిపోయాక తాగి విజయవాడ వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యా పోనీ వచ్చి దేవతార్చన చేసి వెళ్ళొచ్చుగా, భోజనం చేసి వైశ్వేదేవం చెయ్యాలి కదండి, ఇంటికి వెళ్ళి అగ్నిహోత్రం చేస్తే కానీ అన్నం తినడానికి లేదు, అందుకని వెళ్ళిపోతాం విజయవాడని నేను నాకు తెలిసిన పెద్ద మనిషిని ఒక ఆయన్ని ఇచ్చి పంపిస్తే సముద్ర స్నానం చేసి అప్పుడు ఆ పళ్ళరసం తాగి వెళ్ళిపోయారు. లేరనుకోకండి, ఉన్నారు మహాత్ములు, అందుకు పడుతున్నాయి వర్షాలు ఇంకా. కాబట్టి ఇంకా కలియుగం పూర్తిగా కలి పురుషుడి యొక్క ప్రభావం ప్రారంభం కాలేదు, అసలు మొదలైతేనే ఇలా ఉంది. ఆయన విజృంభిస్తే ఎలా ఉంటుందో చూడండి ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకును, అది కాక గోవులకును, అసలు ఆవు ఉత్కృష్ట ప్రాణి, అసలు ఆవు అనేటటువంటిది లేదనుకోండి, సనాతన ధర్మం అనేటటువంటిది ఇక ఉండదు. ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. బ్రాహ్మణుడు బాగుండాలని లేదు, గోవు బాగుండాలన్నారు ముందు. ఎందుకని? మంత్రభాగం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు, యజ్ఞం చెయ్యాలి, పంచగవ్యాలు కావాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు పాలలోంచి వచ్చిన పెరుగు ఉండాలి, అందులోంచి వచ్చిన నెయ్యి ఉండాలి, భూమిని శుద్ధి చేయడానికి గోమయం ఉండాలి, ఈ మూడిటిలోకి గోమూత్రాన్ని గోమయాన్ని కలిపి పంచగవ్యాన్ని తయారు చేసి పంచగవ్య ప్రాసనం చేయించాలి. గోవు లేదు, భూశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎలా యజ్ఞం చేస్తావు? చెయ్యలేవు. ఆ గోవుని రక్షించుకోవడం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం. కాబట్టి ఆ గోవు కాపాడబడాలి. కానీ ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా గోవులు విపరీతమైనటువంటి బాధకి గురైపోతుంటాయి. గోవుని రక్షిద్దామనేటటువంటి వాళ్ళు లోకంలో తక్కువైపోతారు. కాబట్టి నానావర్ణాశ్రమములకును గోవులకును బాధయనచు కుందెదననగా. అయితే ఇక్కడ ప్రశ్న ఇయ్యచ్చు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అక్కర్లేదా వేదానికవి? కాదు. గో ఉంది, గోమయంతో అలికి పంచగవ్యాలు పట్టుకుని ఆవు నెయ్యి పట్టుకుని మంత్రాలతో యజ్ఞం చేసే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి కొరకు చెయ్యాలి? లోకశాంతి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఆ రెండూ ఉంటే లోకమునకు ఉపద్రవములు వచ్చినా కాపాడడానికి వైదిక మార్గం నిలబడుతుంది. వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే లోకమంతా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో శాంతి మంత్రంలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఎవరో కొంతమంది బాగుండాలని ఎప్పుడూ అనరు శాస్త్రంలో. కాబట్టి అటువంటి గోవులకు బాధయనచు కుందెదననగా. అటువంటి ఆశ్రమాలన్నీ కూడా దెబ్బతింటాయి, అటువంటి వస్తువులన్నీ పాడైపోతాయి. కలియుగంలో ఉండేటటువంటి ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి దేవతలకు, ఋషులకు,
పితృదేవతలకు, నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు, ధీయుతులకు, గోవులకును బాధయనచు కుందెదననగా. నాకు, నీకు అంటే, నాకు అంటే భూమికి. భూదేవతకి చాలా బాధ కలుగుతుంది. భూదేవతకి బాధ ఎందుకు కలుగుతుంది అంటే, భూమికి బాధ కలగడానికి కారణం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం చూసి భూమి బాధపడుతుంది. ఆ కృతజ్ఞత చూసి భూమి తట్టుకోలేదు. నీకు అంటే ధర్మానికి, ధర్మాన్ని పట్టుకునేవాడు ఉండడు, ధర్మాన్ని ఆచరించేవాడు ఉండడు, ధర్మస్వరూపాన్ని గౌరవించేవాళ్ళు తగ్గిపోతారు. అందుకని బాధపడుతున్నానయ్యా. నీ నీకు 3 కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని, నీ దగ్గర ఇప్పుడు ధర్మమునకు ఉండవలసిన 4 పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ. ఇంకా రాబో కాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రాని వచ్చాడు. చూస్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు. ప్రవేశించాడు. భూమి, ధర్మము, కలిపురుషుడి గురించి కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్. వచ్చాడు ఎక్కడి నుంచో. కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్యబంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి తెల్లటి ఆ ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. నిజానికి ఆయన రాజు కాడు, కానీ రాజలాంఛనములన్నీ ధరించాడు. తానే రాజైనట్టుగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి పెద్ద పెద్ద పిక్కలు కలిగినటువంటి వాడు, కాలక్రోధుడు, విపరీతమైనటువంటి కోపస్వభావం ఉన్నవాడు, దండహస్తుడు, చేతిలో కర్ర పట్టుకున్నవాడు, ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆ ఎద్దుని. ఆ ఎద్దు కింద పడిపోయి మలమూత్రములు విసర్జించి అంబా నరిచింది. దాన్ని తన్నాడు, అది కింద పడిపోయింది నిస్పృహతో. ఆ ఆవు ఏడుస్తూ దగ్గరికి వస్తోంది. ఎగిరి ఆవుని కూడా తన్నాడు. మలమూత్రములు విసర్జించి ఆవు కూడా కింద పడిపోయింది. చూశాడు పరీక్షిత్ మహారాజు. గబగబా దగ్గరికి వచ్చాడు. ఆ కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని ప్రశ్న వేశాడు. ఏమయ్యా, వాచవి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటి నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైచు వినువీధికి నేగిన నెలడాగినన్ అన్నాడు. ఆ ఆవుని ఎద్దుని చూసి, మీరేమిటి చేసింది అపకారం లోకానికి? వాచవి అయిన గడ్డి తిని, ఎవ్వడికి అక్కర్లేని గడ్డి మీరు తింటున్నారు. గడ్డి తిన్నటువంటి ఎద్దు నాగలికి కట్టి దున్నితే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుకి పూజ చేస్తారు. ఎద్దుకి పూజ చేసి, అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ చిట్ట చివరి రోజు దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ పూజ, మళ్ళీ పోలామావాస్య, పోలాలమావాస్య కాదు, కందమొక్క పూజ ఆ రోజు కాదు, పోలామావాస్య అంటే వృషభ పూజ. వృషభ పూజ చేస్తారు. ఎందుకని? వృషభం యొక్క కంఠం మీద, మెడ మీద నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు దాని యొక్క డెక్కలలోంచి అమృత బిందువు పడుతుంది అని. ఆ పంట తిన్నటువంటి వాళ్ళకి నేత్ర సంబంధమైన వ్యాధులు ఉండవు అని వేదం. కాబట్టి వృషభము అనుగ్రహిస్తోంది గడ్డి తిని. ఆవు గడ్డి తిని పాలిస్తోంది. బిడ్డలు, తల్లి లేనటువంటి బిడ్డలు పాలు తాగుతున్నారు, తల్లి పాలు లేని పిల్లలు పాలు తాగుతున్నారు. అన్నిటినీ మించి పరమ రోగగ్రస్తమైన శరీరం ఉన్నవాళ్ళు పాలు తాగుతున్నారు. భగవదారాధనలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తాగుతున్నారు. లోకంలో జంతువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలని పెంచుతాయి. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు సత్వగుణాన్ని పెంచుతాయి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఇంత గొప్పదైనటువంటి ఆవు, సాక్షాత్ పరదేవతాస్వరూపమైనటువంటి ఆవు గడ్డి తిని ఎవరికీ పనికి రాకుండా ప్రవహిస్తున్నటువంటి మురుగుడు కాలవలలోని నీళ్లు తాగుతోంది. ఇక్కడ బ్రతకడానికి, ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఊర్ధ్వలోకాలు పొందడానికి, పాపము నశించడానికి కావలసినటువంటి విభూతిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆవుని, ఎద్దుని తన్నినవాడెవరు?
వాసవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబుగ చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివయితు. ఎవడు ఇలా కొట్టాడో మిమ్మల్ని, ఎవడు ఇలా పడగొట్టాడో వాడు మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద భుజకీర్తులను పెట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలో తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినప్పటికీ కూడా వాడి భుజములు నరికేస్తాను. వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివయితు వినివీధికి నేగిన నేలదాగినన్. వాడు ఆకాశంలోకి పారిపోని భూమిలో దూరిపోని విడిచిపెట్టను. వీడేనా అమ్మా ఈ అపకారం చేసినవాడు? ఎందుకు చేశావురా? నీ ఇంటికి వచ్చిందా? నిన్ను నీళ్ళు అడిగిందా? అన్నం పెట్టావా? నిన్ను పొడిచిందా? దేనికి దాన్ని తన్నావు? ఇప్పుడే నిన్ను సంహరిస్తున్నాను. చెయ్యకూడనటువంటి పని చేశావు అంటే మరి ధర్మం ఎందుకు చంపేయాలి దానికి? అంటే అది పరీక్షిన్ మహారాజు గారి యొక్క గొప్పతనం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేనల్లుడి కుమారుడు, విశేషించి ధర్మరాజు గారి యొక్క పౌత్రుడు. ధర్మం చెప్పద్దు. ఆయన అన్నాడు, అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము ఆయువు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు నిశ్చయము తల్లి అన్నాడు. ఎందుకు వీడిని చంపేస్తానంటున్నానో తెలుసా అమ్మా? లోకంలో ధర్మం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ ధర్మం అంటే, సాధువులైనటువంటి జంతువులు కొన్ని ఉంటాయి, మీద పడిచేవి కరిచేవి ఇలాంటివి కావు. సాధువులకు జంతువులు అవి కట్టేస్తే కట్టుకొయ్యన పడి ఉంటాయి, వదిలేస్తే ఎవ్వరికీ అక్కర్లేనివి తింటాయి, గడ్డి మొదలైనవి. ఇహము పరము కూడా ఇవ్వగలిగినవి. వాటికి ఒక నమస్కారం చేస్తే చాలు, పరదేవతకు అందుతుంది. అటువంటి ప్రాణులమ్మ, అటువంటి సాధువులకు జంతువులను భంజించడి కలుల, వాటిని ఇబ్బంది పెట్టేటటువంటి కలులుంటారే పాపాత్ములు, వాళ్ళని శిక్ష వెయ్యనటువంటి రాజు అధముడు. అటువంటి అధముడైనటువంటి రాజుకి శ్రీ ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఈ రెండిటితో పాటు ఊర్ధ్వలోకవాసం ఇవ్వరు. కాబట్టి శ్రీ ధనము స్వర్గము వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా ఇది ఎవడు నిర్వహించడో అటువంటి రాజు ఆయుర్దాయాన్ని, ధనాన్ని, స్వర్గలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అందుకే సాధువులైనటువంటి మీ జోలికి వచ్చాడు కాబట్టి వీణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాను, నేను దోషం చేయలేదమ్మా అని ఆయన అన్నాడు. అమ్మ లోకంలో రాజు అనబడేటటువంటి వాడు కొన్ని ధర్మముల కోసం కూర్చుంటాడు సింహాసనం మీద. ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు ప్రభువు సింహాసనం మీద కూర్చునేటటువంటి అర్హత ఉండదు. నాకు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి మహారాజుగా నాకు కొన్ని ధర్మాలున్నాయమ్మా. ఈ దుష్టజన నిగ్రహంబును శిష్టజన రక్షణంబును. దుష్టజనుల్ని నిగ్రహించాలి, శిష్టజనుల్ని మంచి వాళ్ళని కాపాడాలి. ఈ రెండూ చెయ్యాలని నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు. పరమధర్మము సాధ్వి. పరమధర్మం అమ్మా ఇది మహారాజుకి. ఎవరు చెప్పారంటావా? చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో వేదంలో చెప్పాడు ఈ మాట. అందుకని దుష్ట పనులు చేస్తున్నటువంటి ఈ పురుషుణ్ణి నేను సంహరించాలి, అందుకని చంపేస్తాను. ఈయన చేసినటువంటి దోషానికి నేను చంపడం అధర్మం కాదు అని నేను నిర్ణయించుకున్న తర్వాతే ఈ పని చేస్తున్నాను. అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి. అంటే కలిపురుషుడు గజ 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 వణికిపోయాడు పరీక్షిత్తుని చూసి. వణికిపోయి మొరపెట్టుకున్నాడు, మహారాజా ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది, శాస్త్రమునందు అనురక్తి ఉంది, ధర్మమునందు అనురక్తి ఉంది. నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా. కలియుగం ప్రారంభమైంది, నేను అందరినీ ఆవహించాలి, అందరిలోకి వెళ్ళాలి. నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు. న్యాయమా నన్ను చంపేస్తానంటావు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతానా, స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను.
లేదా నువ్వు చెప్పుపోని కొన్ని స్థానాలు ఆ స్థానాల్లో ఉంటాను. అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం, కాబట్టి ఇతన్ని సంహరించకూడదు, 4 స్థానాలు ఇస్తాను, ఈ 4 స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు. ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మధ్యమునందు ఉండు. రెండవది హింస యందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు. ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పడతాయి అందులోంచి, ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు, కాబట్టి జూదం ఆడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన 3 వానల్లో ఒక వాన. ఆడవాళ్ళందరినీ గాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు, నీకు 4 స్థానాలు ఇచ్చానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, కాదు నాకు 8 స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? 4గా ఇచ్చాను, 8 ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం